ఉల్లిగడ్డల ధరలు తగ్గుతున్నాయి. లోకల్ గా పండించిన పంట మార్కెట్ కు వస్తుండడంతో రేట్లు దిగివస్తున్నాయి. హైదరాబాద్లోని మలక్పేట హోల్సేల్ మార్కెట్లో గరిష్టంగా క్వింటాలు 1200 పలుకుతుంది. గత నెలతో పోలిస్తే భారీగా తగ్గిన ఉల్లి ధరలు రానున్న రోజుల్లో మరింతగా తగ్గే ఛాన్స్ ఉన్నట్లు అగ్రికల్చర్ అధికారులు తెలిపారు. ఉల్లిగడ్డల ధరలు తగ్గుతున్నాయి. లోకల్ గా పండించిన పంట మార్కెట్ కు వస్తుండడంతో రేట్లు దిగివస్తున్నాయి. హైదరాబాద్ మలక్పేట హోల్సేల్ మార్కెట్లో గరిష్టంగా క్వింటాలు 1200 రూపాయలుండగా తక్కువలో తక్కువ 500 నుంచి 300 రూపాయల వరకు పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో 15 రూపాయలకు పైగా అమ్ముతున్నారు. నిరుడు మార్చిలో క్వింటాల్ ఉల్లి 3500 నుంచి 2800 వరకు పలికింది. గత నెలతో పోలిస్తే ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. మార్కెట్లో డిమాండ్ కంటే ఎక్కువ సప్లై ఉండడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు వ్యాపారులు. మార్చిలో హోల్సేల్ మార్కెట్లో కిలో ఉల్లిగడ్డలు 40 రూపాయల వరకు అమ్మారు. తాజాగా యాసంగి కొత్త పంట మార్కెట్కు వస్తుండడంతో ధరలు తగ్గుతున్నాయి. హైదరాబాద్లోని మెయిన్ హోల్సేల్ మార్కెట్లైన ఉస్మాన్గంజ్, మలక్పేట, సికింద్రాబాద్ మోండా మార్కెట్, బోయిన్పల్లితో పాటు పలు రైతు బజార్లకు పెద్ద ఎత్తున ఉల్లి వస్తుంది. దీంతో ధరలు పడిపోతున్నాయి. మామూలుగా మహారాష్ట్ర, కర్నూలు నుంచే మనకి ఎక్కువగా ఉల్లి దిగుమతి అవుతుంది. వికారాబాద్ జిల్లా పరిధిలోని తాండూరు, మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, మహబూబ్ నగర్లోని కొల్లాపూర్, అలంపూర్, నల్గొండ తదితర ప్రాంతాల్లో 40,000 ఎకరాల్లో ఉల్లి సాగవుతుంది. ఏప్రిల్, మే నెలల్లో పంట చేతికి వస్తుంది. దీంతో మార్కెట్లకు ఉల్లిగడ్డలు భారీగా వస్తున్నాయి. హైదరాబాద్ సిటీలోని మార్కెట్లకు రోజుకు 15,000 నుంచి 18,000 క్వింటాల ఉల్లి వస్తుంది. మలక్పేట్, ఉస్మాన్గంజ్ మార్కెట్కు రోజుకు 5,000 క్వింటాలకు పైగా గ్రేడ్ 1 రకం ఉల్లిగడ్డలు తెస్తున్నారు. గ్రేడ్ 2 రకం 5,500 క్వింటాల వరకు వస్తున్నాయి. గుడి మల్కాపూర్, బోయినపల్లి మార్కెట్కు ఉల్లిగడ్డలు వస్తున్నాయి. సదాశివపేట్, దేవరకద్ర మార్కెట్లకు ఉల్లిగడ్డలు వస్తుండడంతో ధరలు తగ్గుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉంది. దీంతో రైతుకు పెద్దగా లాభాలు రావడం లేదు. ఉల్లిపై 20% ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఎత్తేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ధరలు మరింత తగ్గాయి. 2023 డిసెంబర్లో దేశవ్యాప్తంగా ఉల్లి సంక్షోభం వచ్చింది. దీంతో ఉల్లి ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 2024 మేలో ఎగుమతులను నియంత్రించినప్పటికీ కనీస ఎగుమతి ధర పెంచింది. దీంతో 40% ఎగుమతి సుంకాన్ని విధించింది. తర్వాత 2024 సెప్టెంబర్లో కనీస ఎగుమతి ధరను రద్దు చేస్తూ 20% ఎక్స్పోర్టు ట్యాక్స్ వసూలు చేసింది. ఈ నిర్ణయం దేశంలో ఉల్లి ధరలు తగ్గేందుకు, లోకల్ మార్కెట్లలో సరఫరా పెరిగేందుకు తోడ్పడింది. తాజాగా ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఎత్తేయడంతో దేశీయ ఉల్లి మార్కెట్పై ప్రభావం పడింది. దీనికి తోడుగా లోకల్గా పండించిన పంట మార్కెట్కు పోటెత్తుతుంది. దేశంలోని అతిపెద్ద హోల్సేల్ ఉల్లి మార్కెట్లుగా మహారాష్ట్రలోని లాసర్గావ్, పింపాల్గావ్లో ఉన్నాయి. ఏప్రిల్ 17న క్వింటాల్ ఉల్లిగడ్డలు యావరేజ్గా 1240 నుంచి గరిష్టంగా 1551 రూపాయల వరకు పలికింది. తక్కువలో తక్కువగా 500 రూపాయల వరకు ఉంది. ఏడాది దేశవ్యాప్తంగా యాసంగిలో ఉల్లి ఉత్పత్తి 227 లక్షల టన్నులు ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇది నిరుడు కంటే 192 లక్షల టన్నులు ఎక్కువ. మొత్తం ఉల్లి ఉత్పత్తిలో 75% వాటా యాసంగి నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే వానాకాలం సీజన్ పంట చేతికొచ్చేదాకా ఉల్లి ధరలను స్థిరంగా ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మార్కెటింగ్, హార్టికల్చర్ వర్గాలు చెబుతున్నాయి.